అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం అంటూ ఈ యొక్క చిన్న కీర్తన. ఈ కీర్తన 5:30 శృతిలో ఏర్పాటు చేయడమైంది. 5:30 మందర స్థాయి నుంచి, మధ్యమ స్థాయి నుంచి సజ్జమము, రిషభము, మధ్యమము, పంచమము, నిషాదము, పై సజ్జమము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమ్మా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమ్మా. తర్వాత మొదటిగా చరణం మనం గమనించినట్లయితే, జయ జయ దేవి జయ జయ దేవి దుర్గాదేవి శరణం, జయ జయ దేవి జయ జయ దేవి దుర్గాదేవి శరణం అంటూ 2 సార్లు రిపీట్ అవుతుంది. జయ జయ దేవి జయ జయ దేవి దుర్గాదేవి శరణం. జయ జయ దేవి జయ జయ దేవి దుర్గాదేవి శరణం. తర్వాత చరణం, జయ జయ శంకర జయ జయ శంకర కామాక్షి, జయ జయ శంకర జయ జయ శంకర భక్తవ శంకర మీనాక్షి. జయ జయ శంకర జయ జయ శంకర కామాక్షి, జయ జయ శంకర జయ జయ శంకర భక్తవ శంకర మీనాక్షి. తర్వాత చరణం వచ్చి, కామాక్షి కంచి కామాక్షి, మీనాక్షి మధుర మీనాక్షి, విశాలాక్షి కాశీ విశాలాక్షి, దుర్గమ్మ కనకదుర్గమ్మ. కామాక్షి కంచి కామాక్షి, మీనాక్షి మధుర మీనాక్షి, విశాలాక్షి కాశీ విశాలాక్షి, దుర్గమ్మ కనక దుర్గమ్మ. తర్వాత చరణం, రాజరాజేశ్వరి రాజప్రతాయిని రాక్షసనాశని పాలయమాం, శ్రీచక్రనాయకి త్రిపుర సుందరి శ్రీ లలితేశ్వరి పాలయమాం. రాజరాజేశ్వరి రాజప్రతాయిని రాక్షసనాశిని పాలయమాం. శ్రీచక్రనాయకి త్రిపుర సుందరి శ్రీ లలితేశ్వరి పాలయమాం. ఇంతటితో ఈ కీర్తన 4 చరణాల కీర్తన పూర్తయినది. తిరిగి మొదటగా మనం పాడుకున్నటువంటి పల్లవి పాడుకుంటాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా.
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. ఆనందరూపిణి పాలయమా. ఆనందరూపిణి పాలయమా.